అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి అందరికీ చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే అన్ని సినిమాలకు చాలా బాగా జరిగింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలు హౌస్ఫుల్స్ కలెక్షన్స్తో నడుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ. ఒక సినిమా హిట్ అయిందంటే ఇండస్ట్రీ అందరికీ మంచి జరుగుతుంది. ఫస్ట్ రాజా సాబ్ ప్రభాస్ది బ్రహ్మాండమైన కలెక్షన్స్ బాగా జరిగింది. అలాగే చిరంజీవి గారి మూవీ మన శంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి కలెక్షన్స్తో నడుస్తూ ఉంది. చిరంజీవి సినిమాకి మంచి కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే అనగనగా ఒక రాజు, అది కూడా మంచి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి హౌస్ఫుల్స్తో నడుస్తూ ఉంది మూవీ. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ మూవీ, అది కూడా సూపర్, చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి, అది కూడా బాగా నడుస్తూ ఉంది. అలాగే నారీ నారీ నడమ మురారి, అది కూడా అనిల్ సుంకర్ ప్రొడ్యూసర్, మంచి సినిమాగా రిలీజ్ అయింది. బాగా అది కూడా కలెక్షన్స్ అంతటా బాగున్నాయి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అంతటా ఎక్కడైనా కలెక్షన్స్ బాగున్నాయి. ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి 5 సినిమాలు రిలీజ్ అయ్యి అన్నీ కూడా బ్రహ్మాండమైన టాక్ తెచ్చుకొని మంచి హౌస్ఫుల్స్తో నడుస్తున్నాయి. అంటే ఇండస్ట్రీకి ఒక వరం లాగా లెక్క. ఈ సంక్రాంతి చాలా గ్రేట్, చాలా మంచి జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా మంచి ప్రజాదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ప్రేక్షకులు తప్పకుండా సినిమా థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారు. నన్ను చిరంజీవి గారి సినిమా చూస్తుంటే ప్రేక్షకులు ఇంత అల్లరి అంటే ఆ సినిమా థియేటర్లో చూస్తుంటే అక్కడ ఉండే ప్రేక్షకుల ఎమోషన్స్ వేరుంటాయి. అవన్నీ మనం గమనించవచ్చు. చాలా బాగా అనిపిస్తుంటుంది థియేటర్లో. అదే నువ్వు ఫోన్లోనో లేకపోతే ఇంకెక్కడనో పైరసీ చూస్తే నీకు అంత కిక్కు రాదు సినిమాది. కాబట్టి ప్రేక్షకులందరూ థియేటర్ ద్వారా సినిమాని చూసి మీకు నచ్చిన కామెంట్ చెప్పొచ్చు, మీరు నచ్చిన పబ్లిక్ టాక్ చెప్పొచ్చు, మీ ఇష్టం అది. అంటే మీరు చూస్తే మీకు నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, అది కామన్. కానీ ఈసారి అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి అన్ని హౌస్ఫుల్స్ పోతున్నాయి. లేకపోతే బాగలేకపోతే ఎవరు చూడాలి కదా సినిమా. ఇంకా ఈసారి టికెట్ రేటు కూడా బాగా పెంచలేదు. గవర్నమెంట్లు కూడా కొంచెం పెంచినాయి కానీ ఎక్కువ పెంచలేదు. అదొకటి మంచి నిర్ణయం. ఎక్కువ రేటు ఉంటే ప్రతి వాళ్ళకి ఇబ్బంది. టికెట్లు ఎక్కువ రేటు ఉండదు. బడ్జెట్ తగ్గట్టు ఒక కొంచెం పెంచుకుంటే ఓకే. ఎక్కువ రేట్లు పెంచేసరికి అందరికీ ప్రాబ్లం జరుగుతుంది. అలాగే తినుబండాల రేట్లు కూడా తగ్గించండి. థియేటర్స్లలో ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి. తినుబండాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట 20 రూపాయలు అమ్మే థమ్స్అప్ నాడ 300 రూపాయలు అమ్ముతారు. అంత డిఫరెన్స్ ఉండదు కదా, కష్టం. అలాగే ఒక వాటర్ బాటిల్ 15 రూపాయలకి అమ్ముతారు, దాన్ని అక్కడ 350 రూపాయలు అమ్ముతారు మల్టీప్లెక్స్లలో. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఒక పాప్కార్న్ 10 రూపాయల మొక్కలతో ఉండే పాప్కార్న్ని 300-350 అమ్ముతున్నారు మల్టీప్లెక్స్లలో, పీవీఆర్లలో. కరెక్ట్ కాదు కదా. అంత రేటు పెట్టి మీకు సినిమాకి వచ్చి వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి వస్తే వాళ్ళని మొత్తం దోచుకుంటే కరెక్ట్ కాదు. దయచేసి ఆ తినుబండాల రేట్లన్నింటినీ తగ్గించండి. ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి. కాబట్టి ఈ సినిమాలు ఎంత హిట్ అయినాయో అలాగే ప్రేక్షకులు ఇంకా రిపీట్ ఆడియన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం తినుబండార రేట్లను తగ్గించండి దయచేసి. మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. తప్పకుండా రేట్లను తగ్గించండి. కలెక్షన్స్ ఇంకా బాగా పెరుగుతాయి, మంచి కలెక్షన్స్ వస్తాయి. అంతటా కూడా సినిమాలు చూసేయడానికి ముందుకు వస్తారు. థియేటర్లకు బాగుంటుంది, ఇటు ప్రొడ్యూసర్స్ బాగుంటుంది, అందరికీ ఎగ్జిబిటర్లకు కూడా బాగుంటుంది. ఎక్కువ మంది వచ్చినప్పుడు నీకు ఎక్కువ సేల్స్ ఉంటాయి. తక్కువ మార్జిన్తో ఎక్కువ సేల్స్ అయితే కూడా మంచిదే కదా. కాబట్టి తప్పకుండా రేట్లను 100% తగ్గించండి. తినుబండారాల రేట్లు అయితే విపరీతంగా, ప్రతి ఒక్కరు ఎవరినైనా అడుగు థియేటర్కి వెళ్ళాలంటే సినిమా చూద్దాం అనుకుంటాం, కానీ ఆ రేట్లను బట్టి పోవడానికి ఇష్టం అనిపించట్లేదు. పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేది ఒక టాక్ ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా తగ్గించాలి అని థియేటర్ ఎగ్జిబిటర్లందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా ఈసారి హిట్ చేసినట్టే సినిమాల్ని ఇన్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ రిలీజ్ అయ్యే సినిమాలని తప్ప
తప్పకుండా అన్ని సినిమాలు ఇట్లాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే త్వరలో మా దీక్ష మూవీ కూడా ఉంది. దాన్ని కూడా ఇలాగే మంచి హిట్ చేయాలని ప్రేక్షకులు మరీ కోరుకుంటున్నాను. అందులో మనకు ఒక 5 మంచి సాంగ్స్ ఉంటాయి, ఒక 3 మంచి ఫైట్స్ ఉంటాయి. మధుప్రియ ఒక 3 పాటలు పాడింది, చాలా బాగుంటాయి. అలాగే మంచి స్టోరీ, అంటే దీక్ష పట్టుదలతో ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని ఒక మంచి కాన్సెప్ట్ తెలుసుకున్నాం సినిమాని. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. తప్పకుండా మా సినిమాని కూడా ఆర్కే దీక్షను కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ దీక్ష ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్ వైస్ ప్రెసిడెంట్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.